హాయ్ అండి, ఆల్ ఆఫ్ యూ. మీరు చెప్తున్న ఆ టాపిక్కి సంబంధించి పీడిఎఫ్ ఫైల్ను మీరు తయారు చేసి పెట్టండి, అక్కడ లింకుగా ఇవ్వండి ఈ నోట్స్ని అనేసి అనడం జరుగుతుందండి. ఇస్తానండి, ఖచ్చితంగా ఇస్తాను. అందుకోసమే ఇలా నోట్స్ కూడా తయారు చేయడం జరుగుతుంది. ఓపికగా ఉండండి. ఈ అయిపోతున్న వెంటనే ఈ నెల చివరిలో లేదంటే నెక్స్ట్ మంత్లో నేను ఈ పీడిఎఫ్ ఫైల్ పూర్తిగా ఈ సబ్జెక్ట్కు సంబంధించి మొత్తంగా అయితే నేను పెట్టేయడం జరుగుతుంది. అంతవరకు అయితే మీరు ఈ వీడియోస్ను బాగా చూడండి. నెక్స్ట్ రివిజన్కి నేను అది పీడిఎఫ్ ఫైల్గా స్కాన్ చేయించి పెడతాను. ఓకే అండి. నిన్నటి వరకు అయితే మనం మొక్కల నుంచి ఆహారోత్పత్తి ఏ విధంగా జరుగుతుంది అని 8th క్లాసు టాపిక్ను అయితే చెప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా వరి సాగు వ్యవసాయ దశలు ఏ విధంగా ఉంటాయి అని నిన్న వరి పంట కూడా పండించడం జరిగింది. అయితే ఈ వరి పంటను అత్యధిక జనాభాలో చూసుకున్నట్లయితే ఎక్కువగా మనం ఆహారంగా ఉపయోగించే పంట ఏది అంటే వరి అండి. అంటే ఎవరికి సంబంధించిన ఆహారాన్ని వాళ్ళు తయారు చేసుకోగలరా అంటే తయారు చేసుకోలేరు. అంటే రైతులే మిగతా వారు అంటే వ్యవసాయం మీద ఆధారపడిన లేదా వరి పంటను పండించిన వారి కోసం కూడా రైతులే పండించడం జరగాలి. అలా జరగాలి అంటే ఆ రైతు కోసము సంపాదించుకోవాలి, అదేవిధంగా ఇతరులకు అమ్ముకోగలగాలి. అంత దిగుబడి అనేది మనం పెంచుకోవాలి. అలా దిగుబడి పెంచుకోవాలంటే ఏం చేయాలి? మెరుగైన యాజమాన్య పద్ధతులను ఉపయోగించుకొని దిగుబడిని ఎక్కువగా పొందాలి. అంటే యాజమాన్య పద్ధతులు అంటే ఏంటి? నూతన వంగడాలైన విత్తనాలను కానీ లేదంటే ఏ విధంగా నీటి సౌకర్యాలు కల్పించాలనేసి, అదేవిధంగా వ్యాధులను ఏ విధంగా నివారించాలనేసి, ఈ విధంగా నూతన వంగడాలు, నూతన పద్ధతులు, యాజమాన్య పద్ధతులను ఉపయోగించి మనం ఏం చేస్తాం? ఉత్పత్తి లేదా దిగుబడిని మనం పెంపొందించుకోవడం జరుగుతుంది. అంటే ఎందుకు దిగుబడి పెంపొందించాలి అంటే చెప్తున్నాం కదా. ఇప్పుడు రైతు ఉన్నాడు, రైతు కుటుంబానికి తనైతే స్వయంగా పంటను సంపాదించుకోగలుగుతాడు. మిగతా వారు ఈ సిటీల్లోనూ టౌన్లోనూ బ్రతుకుతున్న వాళ్ళు కూడా వ్యవసాయ పంటను పండిస్తారా? పెంచలేరు కదా. అలాంటప్పుడు రైతులే అధిక దిగుబడిని పెంపొందించేలా చేస్తే వాళ్ళకు కూడా అది దక్కుతుందన్నమాట. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే చూడండి, నలుగురున్న కుటుంబానికి 50 కేజీలు కావాలండి. అంటే ఒక నెలకి 50 కేజీలు కావాలి. అయితే సంవత్సరానికి ఎన్ని కేజీలు కావాలి అంటే 600 కేజీలు కావాలా? అంటే 600 కేజీలు కావాలంటే ఎంత విస్తీర్ణంలో మన పంటని చేయాలి అంటే 1.4 చదరపు కిలోమీటర్లు మనం ఏం చేయాలి? పంటను చేయాలి. అలా 1.4 చదరపు కిలోమీటర్లో మనం పంట చేసినట్లయితే ఒక సంవత్సరానికి నలుగురు గల కుటుంబానికి 600 కేజీల ధాన్యాన్ని మనం పండించవచ్చు. అంటే ఈ విధంగా ఎందుకు చేయడం జరుగుతుంది? ఆ రైతు మాత్రమే నలుగురు కుటుంబం మనం అనుకున్నట్లయితే, అయితే టౌన్లో సిటీల్లోనూ వీళ్ళందరికీ కూడా ఆ రైతే కదా సంపాదించాలి. ఆ రైతు తన కుటుంబానికి సరిపడి ఇంకా అత్యధికంగా ఇతరుల కోసం కూడా పండించాలి అంటే తను ఖచ్చితంగా అధిక దిగుబడిని పొందాలి. అధిక దిగుబడిని పొందాలి అంటే మంచి యాజమాన్య పద్ధతులను మనం ఫాలో అవ్వాలి రైతు అనేవాడు. అయితే చూద్దాం. అయితే ఇంతకుముందు దశాబ్దాలుగా భారతదేశంలో జనాభా తగ్గట్టుగా ఆహార ధాన్యాలు ఏ విధంగా ఉన్నాయి మనం చూసినట్లయితే చూడండి, దశాబ్దము జనాభా పెరుగుదల రేటు, అంటే ఆ దశాబ్దంలో జనాభా పెరుగుదల ఏ విధంగా ఉంది. నెక్స్ట్ ఆహార ధాన్యాల ఉత్పత్తి, అంటే ఆ శతాబ్దంలో జనాభా ఏ విధంగా అయితే పెరిగిందో ఆ జనాభా తగ్గట్టుగా ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏ విధంగా ఉంది. నెక్స్ట్ పెరుగుదల రేటు, అంటే ఈ పెరుగుదల రేటు అంటే ఏంటి? ఆహార ధాన్యాలు ఏ మేరకు జనాభాకు తగ్గట్టుగా ఎక్కువగా ఉన్నాయా లేదంటే తక్కువగా ఉందా అనేసి చెప్పడం జరుగుతుంది ఈ పెరుగుదల రేటు. అయితే మనం చూసినట్లయితే ఈ పట్టిక అనేది మనకు డేటా అనేది నేర్చుకోవాలంటే అవసరం లేదండి. ఇక్కడ అనాలసిస్ చేయాలి. ఈ డేటా ఎందుకు ఇవ్వడం జరిగిందంటే అనాలసిస్ చేయాలి. అనాలసిస్ అంటే
ఇక్కడ చూడండి 1961 నుంచి 71 దశాబ్దంలో ఎప్పుడు ఈ దశాబ్దాలన్నింటిలో ఏ దశాబ్దంలో జనాభా రేటు ఎక్కువగా ఉంది అంటే 1961 to 71 ఆ దశాబ్దంలో అయితే 2.4గా జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉంది. అంటే జనాభా పెరుగుదల ఏ దశాబ్దంలో ఎక్కువగా ఉంది 1961 నుంచి 71లో. అయితే ఈ జనాభా తగ్గట్టుగా ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగిందా అంటే జరిగింది. 2.83 వచ్చింది చూడండి ఆహార ధాన్యాల ఉత్పత్తి. అంటే పెరుగుదల రేటు ఎంత ఉంది ఇక్కడ అంటే 1.18 ఎక్కువగా ఉంది. ఇది జనాభా పెరుగుదల రేటు ఏ దశాబ్దంలో ఎక్కువ ఉందండి. అయితే ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏ దశాబ్దంలో ఎక్కువగా ఉంది అంటే జనాభా కంటే కూడా అధిక దిగుబడి ఆహార ధాన్యాల ఉత్పత్తి చేయడం జరిగింది. అయితే ఏ దశాబ్దం మనం చూసుకున్నట్లయితే 1981 to 91 దశాబ్దంలో ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తి 3.13గా ఉంది. అంటే ఏంటి, జనాభా పెరుగుదల కంటే కూడా అంటే ఉన్న జనాభా కంటే కూడా ఆహార ధాన్యాలు అధికంగా చేయడం జరిగింది. ఇది ఈ డేటా నుంచి మనం తెలుసుకోవాల్సింది. ఇది ఈ డేటా. అయితే జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి సంతృప్తిగా లేని సంవత్సరాలు ఏంటి అంటే 1971 to 81, అలాగే 1991 to 2001 దశాబ్దం, అదేవిధంగా 2001 to 2011 దశాబ్దంలో ఈ ఆహార ధాన్యాలు అనేవి జనాభా పెరుగుదలకు అనుగుణంగా అయితే లేవు. అంటే ఇక్కడ జనాభా ఆహార ధాన్యాల కొరతను ఎదుర్కోవడం జరిగింది. నెక్స్ట్ 1991 to 2001లో ఈ దశాబ్దంలో సగమే ఆహార ధాన్యాలు పండాయంట. అంటే జనాభా పెరుగుదలతో మనం పోల్చినట్లయితే ఇక్కడ ఆహార ధాన్యాలు ఏ విధంగా పండడం జరిగింది 1991 to 2001లో ఈ దశాబ్దంలో అంటే ఉన్న జనాభా ఎగ్జాంపుల్ మనం 100 కోట్లు అనుకుంటే ఆ 100 కోట్లు తగ్గట్టుగా ఆహార ధాన్యాలు అయితే జరగలేదు. ఎంత జరిగింది, సగమే అయింది. అంటే 50 కోట్లకు సరిపడా ఆహార ధాన్యాలు మాత్రమే పండడం జరిగింది. ఈ డేటా అనేది ఈ 3 పాయింట్లు మనకి ఇంపార్టెంట్ అండి. ఈ డేటా ఆధారంగా ఇవి మనకు కావాల్సినవి. అయితే ఈ డేటా ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది అంటే భారత జనాభా సర్వే ఉంది కదా అక్కడి నుంచి, నెక్స్ట్ ఆర్థిక సర్వే మరియు వ్యవసాయ శాఖ నుంచి తీసుకోవడం జరిగింది. ఆ 3 డేటాల ఆధారంగా ఈ డేటాను తయారు చేయడం జరిగింది. అయితే ఈ జనాభా తగ్గుట్టుగా ఆహార ధాన్యాల ఉత్పత్తి అయినప్పుడే ఇక్కడ ఆహార కొరత అనేది ఏర్పడదన్నమాట. ఆ విధంగా పండించాలంటే ఏం చేయాలి అంటే రైతులకు మెరుగైన యాజమాన్య పద్ధతులు అందించాలి. అదేవిధంగా నూతన వంగడాలైన విత్తనాలను మనం అందించి, అదేవిధంగా నీటిపారుదల సౌకర్యాలు, అదేవిధంగా వ్యాధుల నుంచి మొక్కలను ఏ విధంగా కాపాడుకోవాలని అనే ఈ నూతన విధానాలు అయితే రైతుకు తెలియజేసినట్లయితే పంట దిగుబడి అధికంగా పెరుగుతుంది. ఈ లెసన్లో అదే మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా చూసినట్లయితే చూడండి, వర్షం పడిన వెంటనే పంట ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందండి. అంటే వర్షం పడినప్పుడే మనం పంట వేసినట్లయితే, లేదు వర్షం పడిన నెలకు అలా వేసినట్లయితే ఏమవుతుందంటే పంట దిగుబడి మనకి లేదా పంట ఉత్పత్తి అనేది పెద్దగా ఉండదు. వెంటనే వర్షం పడిన వెంటనే పంట ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా దీర్ఘకాలిక పంటల కంటే కూడా స్వల్పకాలిక పంటల్లో ఎక్కువ ఉత్పత్తిని మనం పొందవచ్చు. నెక్స్ట్ అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎక్కువగా పొందాలి లేదా దిగుబడి ఎక్కువగా రావాలంటే ఈ విధంగా ఉంది. అలాంటి పద్ధతిలో లేదా ఇలాంటప్పుడే మనం పంటలు పండించడం వల్ల, లేదంటే ఇలాంటి పంటలే మనం పండించడం వల్ల మనకి అధిక దిగుబడి వస్తుంది. ఎలాంటి పంటలు అంటే దీర్ఘకాలిక పంటల కంటే కూడా స్వల్పకాలిక పంటలు పండించడం అధిక దిగుబడి మనం సంపాదించుకోవచ్చు. అదేవిధంగా మిశ్రమ పంటల ద్వారా కూడా అధిక ధాన్య ఉత్పత్తిని మనం పొందవచ్చు. ఈ 3 ప్రయోజనం వల్ల మనం దిగుబడి ఎక్కువ చేసుకోవచ్చు. అయితే అధిక దిగుబడికి అంటే విత్తనాల ఉత్పత్తిలో మనం ఎక్కువ దిగుబడి పొందాలి అనుకోండి, అంటే ఎందుకు ఆవశ్యకమైన పదార్థం ఏంటి మొక్కల్లో అంటే విత్తనాలేనండి. విత్తనాల వల్లే మనకి
అధిక ఉత్పత్తిని లేదా అధిక దిగుబడిని మనం పొందవచ్చు. కాబట్టి అధిక దిగుబడి కోసం 3 పద్ధతులు మనకైతే ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే, ఒకటి అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలు. అంటే నూతన వంగడాలు ఉంటాయి కదా, విత్తనాలు, ఇలాంటి నూతన వంగడాలను మనం ఉపయోగించడం వల్ల రైతు ధాన్యాన్ని అంటే అధిక దిగుబడిని పొందుతాడు. నెక్స్ట్ రెండవది మనం చూసుకున్నట్లయితే, అంటే చూడండి ఇక్కడ నూతన వంగడాలు అంటే ఏంటి, ఇక్కడ చూడండి చిన్నగా పసుపు జొన్నలు, ఇవి దేశీయ రకం, చిన్నగా ఉండి అలాగే పసుపు రంగులో ఉన్న జొన్నలు దేశీయ రకం. ఇది ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు వంగడాలకి. అదే పెద్దగా తెలుపు రంగులో ఉన్న జొన్నలు వచ్చి సంకర జాతి గింజలండి, ఇవి ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. ఓకేనా. ఇది నెక్స్ట్ రెండో పద్ధతి ఏంటి అంటే, అధిక దిగుబడి యాజమాన్య పద్ధతిను ఫాలో అవడం వల్ల ఏమవుతుందంటే అధిక విత్తన దిగుబడిని మనం పొందవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, పంటలు రక్షించే పద్ధతులు చెప్పాం కదా, వ్యాధులు వస్తాయి. అదేవిధంగా నీటి పారుదల సౌకర్యాలు ఏ విధంగా ఇవ్వడం వల్ల పంటలు రక్షించుకోవాలి, ఇది యాజమాన్య పద్ధతిలో వస్తుంది. ఈ విధంగా అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలు, నెక్స్ట్ అధిక దిగుబడిని ఇచ్చే యాజమాన్య పద్ధతులు ఫాలో అవడం వల్ల, అదేవిధంగా పంటలు రక్షించే పద్ధతులు మెరుగైన పద్ధతులు ఫాలో అవడం వల్ల మనకు దేశ జనాభాకు అనుగుణంగా రైతులు దిగుబడిని పొందవచ్చును. నెక్స్ట్ మనం తెలుసుకున్నట్లయితే అధిక దిగుబడి యాజమాన్య పద్ధతుల్లో మనం ఇప్పుడు చెప్పుకుందాం. చూడండి, మొక్కలు ఏం చేస్తాయంటే CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ను ప్లస్ నీరును యూజ్ చేసుకొని పత్రహరితం సూర్యరశ్మి సమక్షంలో ఏం చేస్తుంది మొక్క అంటే పిండి పదార్థాలను తయారు చేస్తుంది. ఈ పిండి పదార్థాలు ఒక రకమైన కార్బోహైడ్రేట్లు అంటే చక్కెరలు అన్నట్టుగా. నెక్స్ట్ అదేవిధంగా వివిధ రకాలైన చక్కెరలను కూడా ఉత్పత్తి చేస్తుంది ఈ మొక్క. అయితే సెల్యులోజ్ అనే ఒక చక్కెరను కూడా ఇది ఉత్పత్తి చేసుకుంటుంది. సెల్యులోజ్ అనేది కూడా ఒక చక్కెరే. అయితే ఈ మొక్క 100 గ్రాముల, ఇటు చూడండి, నీరు కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించుకుంటుంది కదా, ఇలా మనం చెప్పుకున్నట్లయితే 100 గ్రాముల నీరును ప్లస్ 260 గ్రాముల CO2ను యూజ్ చేసుకొని మొక్క 180 గ్రాముల కార్బోహైడ్రేట్లను ఉత్పత్తి చేస్తుంది. ఇంపార్టెంటు, 100 గ్రాముల నీరును ప్లస్ 260 గ్రాముల CO2ను ఉపయోగించుకొని ఎన్ని గ్రాములు కార్బన్ డైఆక్సైడ్ కార్బోహైడ్రేట్స్ని ఉత్పత్తి చేస్తుందంటే మొక్క 180 గ్రాముల కార్బోహైడ్రేట్స్ను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇది ఈ చర్యలో భాగంగా జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ చూడండి, CO2 260 గ్రాములు, నీరు 100 గ్రాములు యూజ్ చేసుకుని మొక్క ఏం చేస్తుంది, పిండి పదార్థం. అది ఎంత పరిమాణంలో అంటే 180 గ్రాములు కార్బోహైడ్రేట్ ఏర్పరుస్తుంది అన్నమాట. ఓకేనా. అదేవిధంగా మొక్కలకు తగినంత నీరు ఉన్నట్లయితే ఏమవుతుంది, ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఆ మొక్కలకు తగినంత నీరు లేకపోతే, అంటే ఇంటూ మార్కేయడం జరిగింది, తగినంత నీరు లేకపోతే ఏమవుతుందంటే ఉత్పత్తి తగ్గుతుంది. ఏం విషయము అంటే, ఇక్కడ నత్రజని ఉన్నప్పటికీ చూడండి, మధ్యలో N2 ఉన్నప్పటికీ, అంటే ప్రధాన పాత్ర వహించేది ఏంటి అంటే నీరు అన్నమాట. అది చెప్పడం అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ మొక్కలు నీటిలో 0. అంటే మొక్కలు గ్రహించిన నీటిలో 0.1% మాత్రమే ఈ కార్బోహైడ్రేట్స్ తయారు చేసుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాను, అంటే ఉపయోగించుకుంటాయి. మొక్కలు యాక్చువల్గా 100% నీటిని అబ్జర్వ్ చేశాయి అనుకోండి, అందులో 0.1% మాత్రమే కార్బోహైడ్రేట్స్ తయారు చేసుకోవడానికి ఉపయోగించుకుంటాయి. అంటే చూడండి, ఎగ్జాంపుల్ 1 లీటర్ అనుకుందాం. 1 లీటర్ నీరులో, అంటే 1 లీటర్కి ఎన్ని మిల్లీ లీటర్లు అంటే 1000 మిల్లీ లీటర్లు, అంటే 0.1% అంటే 1 మిల్లీ లీటర్ మాత్రమే యూజ్ చేసుకుంటుంది. మిగిలిన 999 మిల్లీ లీటర్లు ఏమవుతుంది అంటే బాష్పోత్సేకం ద్వారా గాలిలోకి విడుదల చేయబడుతుంది నీటిని. ఆ విధంగా అన్నమాట. ఇంపార్టెంట్ ఖచ్చితంగా అడుగుతాడు ఎగ్జామ్స్లో. మొక్కలు తాము గ్రహించిన
మొత్తం నీటిలో కార్బోహైడ్రేట్స్కు ఎంత శాతం ఉపయోగించుకుంటాయి అంటే 0.1% మాత్రమే. అదే లీటర్లు అంటే పరిమాణంలో చెప్పాలంటే 1 మిల్లీలీటర్ మాత్రమే యూస్ చేసుకుంటుంది. ఈ విధంగా మనం చూసినట్లయితే నీటికి పంట దిగుబడికి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది చూడండి. మొక్కలు 0.1% నీరు మాత్రమే ఉపయోగించుకుంటుంది కార్బోహైడ్రేట్స్ తయారు చేయడానికి. కానీ తక్కువగా ఉన్నప్పుడు ఎందుకు అంత తేడా వస్తుంది అంటే నీళ్ళు తక్కువైపోయాయి అనుకోండి, ఎందుకు ఒక్కోసారి అసలు కార్బోహైడ్రేట్స్ 0.1% మాత్రమే ఉపయోగించుకునే మొక్క నీరు అంత తక్కువైపోయింది. తక్కువైనంత మాత్రం 0.1% లేకుండా ఉంటాయా అంటే ఉంటుంది. ఎందుకు అంత తేడా వస్తుంది? అసలు కార్బోహైడ్రేట్సే ఏర్పరచడం జరగదు, నీరు కూడా దానికి తగిన మోతాదులోనే ఉంటుంది. ఎందుకు అంటే మీకు ఒక పిక్చర్ ప్రజెంట్ చేస్తాను నోట్బుక్లో. ఇది ఇక్కడ రాయడం అంత ముఖ్యమైన అంశం అయితే కాదు, కానీ మీకు ప్రజెంట్ చేస్తాను పిక్చర్ రూపంలో. ఏమవుతుందంటే నెలల వారీ మొక్కలలో బాష్పోత్సేకం లేదా నీటి ఆవిరి ఏ విధంగా ఎంత ఎక్కువగా లేదా ఎంత తక్కువగా అది విడుదల చేయడం జరుగుతుంది అనేసి మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. చూడండి, చూసినట్లయితే ఏ నెలలో ఎంతవరకు ఏ నెలలో ఎంతెంత పర్సంటేజు బాష్పోత్సేకం జరగడం జరుగుతుంది మొక్కలో మనం చూసుకున్నట్లే. చూడండి, జనవరి నెలలో నీటి ఆవిరిని మొక్క 75 పాయింట్లకు పైగా విడుదల చేస్తుందండి. అదే ఫిబ్రవరి నెలలో 100 పాయింట్ల పైగా నీటి ఆవిరిని విడుదల చేయడం జరుగుతుంది. మార్చిలో 150 పైన, ఏప్రిల్లో 175 పైన, మేలో 260 పైన, జూన్లో 250 పైన, జూలైలో 175 పైన, ఆగస్టులో 125 పైన, సెప్టెంబర్లో 150 పైన, అక్టోబర్లో 125 పైన, నవంబర్లో 75 పైన పాయింట్లు, అదేవిధంగా డిసెంబర్లో 50 పైన పాయింట్లను నీటి ఆవిరిని నష్టపోవడం జరుగుతుంది మొక్క. అంటే ఏ నెలలో ఎక్కువగా నష్టపోతుంది అంటే చూడండి, బాష్పోత్సేకం ఎప్పుడు ఎక్కువగా జరుగుతుంది? నీటి నష్టమే కదా, నీటి ఆవిరి రూపంలో మొక్క కోల్పోతుంది. కాబట్టి ఆ ప్రక్రియను మనం ఏమంటాం? బాష్పోత్సేకం అనడం జరుగుతుంది. ఆ విధంగా ఏ నెలలో ఎక్కువగా ఉంటుందంటే మేలో ఎంత ఉంటుంది? 262 పైన 262 పాయింట్లకు పైగా నీటి ఆవిరిని కోల్పోవడం జరుగుతుంది. అయితే బాష్పోత్సేకం అధికంగా ఉండే నెలలు మనం చూసుకున్నట్లయితే మే, జూన్, ఏప్రిల్లో బాష్పోత్సేకం ఎక్కువగా ఉంటుంది. అంటే చూడండి ఏ విధంగా నీటికి పంట దిగుబడికి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందో ఇది చెప్తుందన్నమాట. అయితే డిసెంబర్లో తక్కువగా ఉంటుంది నీటి ఆవిరి కోల్పోవడం అనేది మొక్క. ఓకేనా? చూడండి, ఇక్కడ ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ నీటి ఆవిరి పెరుగుతుంది. ఈ కారణం వల్ల ఏమవుతుందంటే మొక్కలలో నీరు తక్కువైనప్పటికీ అప్పుడు ఎందుకు కార్బోహైడ్రేట్స్ పెద్దగా జరగవు అంటే ఇదండి కారణం. ఉష్ణోగ్రత ఎంత ఎక్కువైతే నీటి ఆవిరి కూడా అంత ఎక్కువగా కోల్పోతుంది మొక్క. నెక్స్ట్, మొక్కలలో పదార్థాల రవాణా ఎక్కడ జరుగుతుందంటే ప్లాస్మా త్వచం ద్వారా మొక్కలలో పదార్థ రవాణా జరగడం జరుగుతుందండి. అయితే మొక్క ఎక్కడి నుంచి నీరుని శోషించుకోవడం జరుగుతుందంటే వేర్లలో ఉన్న మూలకేశాల నుంచి. ఆ మూలకేశాలు ఏం చేస్తుందంటే మట్టి రేణువుల్లోకి చొచ్చుకొని పోయి అక్కడ పోషక పదార్థాలు ఏ విధంగా గ్రహిస్తుంది అంటే నీటిలో కరిగిన పోషక పదార్థాలను ఆ మూలకేశాలు గ్రహించడం జరుగుతుంది. ఆ మూలకేశాలే పోషక పదార్థాలతో పాటుగా నీటిని కూడా శోషించడం జరుగుతుంది. ఆ విధంగా శోషించిన నీటిని ఒక్కో నెలలో ఒక్కో విధంగా ఆవిరి రూపంలో నష్టపోతుంది ఈ మొక్క. అదండి. అయితే పదార్థాల రవాణా ఎక్కడ జరుగుతుందంటే ప్లాస్మా త్వచం ద్వారా ఈ పదార్థాల రవాణా జరగడం జరుగుతుంది. నీరు పోషక పదార్థాలు నాళికా పుంజాల ద్వారా నీరు పోషక పదార్థాలు మొక్కల రవాణా చేయడానికి నాళికా పుంజాలు ఉపయోగపడతాయి, ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే బాష్పోత్సేకంకు ఏ కణజాలాలు ఉపయోగపడతాయంటే దారు పోషక కణజాలు ఉపయోగపడతాయి. ఎందుకంటే బాష్పోత్సేకం అంటే నీరు ఎక్కడ ఉంటుందంటే దారు నాళంలో నీరు ఉంటుంది. అదేవిధంగా
పోషక కణజాలంలో అంతో ఎంతో నీరు ఉంటుంది. ఈ రెండు దాంట్లో నీరు ఉంది కాబట్టి బాష్పోత్సేకంకు ఈ అవ్వడానికి అనువైన ప్రాంతం దారువు పోషక కణజాలాలు కాబట్టి అక్కడి నుంచి బాష్పోత్సేకం ఎక్కువగా జరగడం జరుగుతుంది. అయితే వరి, గోధుమ, చెరుకు పండించాలి అంటే అధిక నీటి వసతి ప్రదేశాల్లో మాత్రమే పండించడానికి అనువైనది. నెక్స్ట్ మొక్కలకు అధిక పరిమాణంలో కావాల్సిన పదార్థాలను మనం ఏమంటామంటే స్థూల పోషకాలు అంటాం. స్థూల అంటే ఎక్కువ అని. అవి ఏంటి అంటే నత్రజని, భాస్వరం అంటే ఫాస్ఫరస్, పొటాషియం అనేవి స్థూల పోషకాలు. అల్ప మోతాదుల్లో అవసరమైన వాటిని ఏమంటామంటే సూక్ష్మ పోషకాలు అంటాం. అవి మనం చెప్పుకున్నట్లయితే ఇనుము, మ్యాంగనీసు, బోరాను, జింకు, కాపరు, మాలిబ్డినం, క్లోరిన్ ఇవి అల్ప మోతాదుల్లో మొక్కకు అవసరమైనవి సూక్ష్మ పోషకాలు అంటాం వీటిని. ఇవి గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మొక్కలు శోషించుకొని సూక్ష్మ పోషకాలలో కానిదేది అని అడగచ్చుగా, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇనుము, మ్యాంగనీసు, బోరాను, జింకు, కాపరు, మాలిబ్డినం, క్లోరిన్. అయితే ఈ మొక్కలలో ఉన్న స్థూల పోషకాలైన నత్రజని, భాస్వరస్ లేదంటే ఫాస్ఫరస్, పొటాషియం ఏ ఏ పాత్రలు పోషిస్తుంది మొక్కలు అంటే దేనికి ఉపయోగపడతాయి ఈ పొటాషియము, నత్రజని, ఫాస్ఫరస్ మనం చెప్పుకున్నట్లయితే చూడండి పైనుంచి మొక్కలో ప్రధానమైనవేవి ఆకులు, పుష్పాలు. ఆకులు, పుష్పాలలో పెరుగుదలకు సంబంధించిన విషయాలు జరపాలి అంటే ఖచ్చితంగా నత్రజని. ఆకులు, పుష్పాలంటే మనకేం గుర్తు రావాలి? నత్రజని. చూసినట్లయితే కొత్త ఆకులు, పుష్పాలు వేగంగా పెరుగుతాయండి. ఈ నత్రజని సంబంధించిన ఎరువులు కానీ ఏం చేస్తుంది నత్రజని మొక్కల్లో అంటే కొత్త ఆకులు, పుష్పాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ ఫాస్ఫరస్, భాస్వరం మనం చూసుకున్నట్లయితే ఇది ఫాస్ఫరస్, భాస్వరస్ నైట్రోజన్ ఆకులు, పుష్పాలకు సంబంధించినట్లయితే ఫాస్ఫరస్ వేర్లకు సంబంధించిన. వేర్లు అంటానంటే మనకేం గుర్తు రావాలి? ఫాస్ఫరస్ లేదా భాస్వరం. వేర్లు నేలలోకి చొచ్చుకుని పోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా చొచ్చుకొని పోయిన తర్వాత నేలలోని పోషకాలు వేగంగా శోషించుకోవడానికి ఈ ఫాస్ఫరస్ లేదా భాస్వరం అనేది ఉపయోగపడుతుంది. అలా చేయడానికి ఇది కీలక పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ పొటాషియం దేనికి పనికి వస్తుంది? ఇంకా ఆకులు, పుష్పాలు, వేర్లు అయిపోయాయి. ఇంకేమున్నాయి? ఇంకేం లేదు. ఇది అదనపు పనులను చేస్తుంది. చూసినట్లయితే పొటాషియం ఏం చేస్తుంది? క్రిమి కీటకాల నుంచి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. మొక్కలకు వ్యాధుల నుంచి తట్టుకునే విధంగా చేసేది ఏది అంటే పొటాషియం. మొక్కల రోగ నిరోధకత అంటానట్లే మనకేం గుర్తు రావాలి? పొటాషియం. అదేవిధంగా మనం చెప్పుకున్నాం కదా, పుష్పాలు ఏంగా మారుతాయి? పండ్లుగా మారుతాయి. అప్పుడు ఆ పండ్లకు లేదా ఆ పుష్పాలకు వాసన, రంగు, రుచి వంటివి పెంపొందించేది ఏది అంటే పొటాషియం. ఇదండి ఇవాల్టి వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్షుణ్ణంగా విషయాలు చెప్పుకోవడం జరుగుతుంది. వీటికి సంబంధించిన బిట్స్ను మనం టెలిగ్రామ్ గ్రూప్లో దీనికి సంబంధించిన గ్రూప్ ఒకటి ఉంది. అక్కడ నేను క్విజ్ అంటే బహుళైచ్ఛిక ప్రశ్నల రూపంలో పెట్టడం జరుగుతుంది, లేదంటే ఎగ్జామ్ కూడా అని మనం చెప్పుకోవచ్చు. అక్కడ ఆ బిట్స్ మనం చూసినట్లయితే ఏ విధంగా ఈ టాపిక్స్ నుంచి బిట్స్ అడగడం జరుగుతుందని మనం తెలుసుకోవచ్చు. అందులో జాయిన్ అవ్వడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి ఆ గ్రూప్లో యాడ్ అవ్వండి. ఓకే అండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.